డాక్టర్, వయసు పెరిగే కొద్దీ కిడ్నీ పనితీరు తగ్గిపోతుందంటారు. అది ఎందువల్ల? అసలు నిజమేనా? నిజమేనండి. వన్స్ 50 years దాటిన తర్వాత కిడ్నీ ఫంక్షన్ అనేది స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ జస్ట్ కిడ్నీ మనకి ఆర్గాన్స్లో ఎట్లా ఉంటుందంటే మనకి ఇప్పుడు 30 years 20 years ఉన్నప్పుడు ఉన్నంత మజిల్ స్ట్రెంత్ 50 years 60 years ఉండదు. సో పట్టు తగ్గింది అంటారు కదా, అలాగే ఆర్గాన్స్లో కూడా పట్టు తగ్గుతుంది. సో ఒక ఏజ్ తర్వాత కిడ్నీ స్లోగా వీక్ అవుతుంది అన్నమాట. కానీ సిగ్నిఫికెంట్ వీక్నెస్ ఉండదు దాంట్లో. బట్ యాజ్ యూ సెడ్ 50 years తర్వాత స్లోగా మనము ఎట్లా చెప్తామంటే కిడ్నీ ఫంక్షనింగ్ని మనము జిఎఫ్ఆర్ రూపంలో మెజర్ చేస్తాము. సో ఈ జిఎఫ్ఆర్ అనేది 50 years తర్వాత ఎవ్రీ ఇయర్ 1 ml తగ్గుకుంటూ వస్తుంది అనమాట. నార్మల్ జిఎఫ్ఆర్ అనేది 80 to 90 మధ్యలో ఉంటుంది. సో ఎనీథింగ్ లెస్ దెన్ 60 వీ కాల్ ఇట్ కిడ్నీ డిసీజ్. సో మీరు 50 years తర్వాత ఒక 40 years బతికారనుకోండి, ఒక 35-40 ml జిఎఫ్ఆర్ తగ్గిపోతుంది. సో అప్పుడు దెన్ దిస్ కాల్డ్ సీకేడీ ఆఫ్ ఏజింగ్ అంటాం. అంటే ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్, కొత్తగా ఏం జరగట్లేదు. ఐ మీన్ ఇట్స్ నథింగ్ ప్యాథలాజికల్. అంటే ఏదో ప్రాబ్లం ఉండి జరగడం కాదు, ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్సే ఇది. సో ఇది ఎప్పుడు ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు మనం దీని గురించి మాట్లాడుకోవాలి అంటే, ఇప్పుడు ఆర్గాన్ వీక్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 20 ఏళ్ళ మనిషిని ఒక 50 ఏళ్ళ మనిషిని అనుకోండి, 50 ఏళ్ళ మనిషిని కింద పడేయడం చాలా ఈజీ, ఎందుకంటే దానికి స్ట్రెంత్ ఉండదు కాబట్టి. తగ్గుతూ వస్తుంది వయసు పెరిగే కొద్దీ. ఆర్గాన్స్ కూడా అంతే. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు ఒక 20 years ఉన్న వ్యక్తి ఒక 4-5 పెయిన్ కిల్లర్స్ వేస్తున్నాను అనుకోండి, ఆయనకి ఏం కాదు. కానీ ఒక 60-65 years ఉన్న వాళ్ళు ఒక కంటిన్యూస్గా ఒక 2 వారాలు 3 వారాలు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే క్రియాటిన్ పెరుగుతుంది. ఎందుకు? ఆర్గాన్ వీక్ అవుతుంది ఏజ్తో పాటు. వీక్ అయిన ఆర్గాన్ని ఎఫెక్ట్ చేయడం చాలా ఈజీ. ఐ మీన్ మనకి స్ట్రెంగ్త్ ఉన్న ఆర్గాన్ని ఎఫెక్ట్ చేయడం కంటే వీక్ ఉన్న ఆర్గాన్ని ఎఫెక్ట్ చేయడం చాలా ఈజీ. డీహైడ్రేషన్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, ఈ నాటు మందులు, లేకపోతే అన్నెసరీ యాంటీబయాటిక్స్, వీటన్నిటికీ తొందరగా రియాక్ట్ అవుతుంది కిడ్నీ. ఇట్లాంటి వాళ్ళు అంటే క్రియాటిన్ ఫాస్ట్గా పెరుగుతుంది వీళ్ళల్లో. పెరిగిన తర్వాత తగ్గడం కూడా స్లోగా తగ్గుతుంది, ఎందుకంటే రికవరీ కూడా స్లోగా ఉంటుంది వీళ్ళలో. డాక్టర్, ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అవుతుందని అంటారు. అసలు అవి లేకపోయినా కూడా కిడ్నీ ఫెయిల్ అవుతుంది కదా? అవ్వచ్చండి, చాలా కారణాలు ఉంటాయి. కిడ్నీ ఫెయిల్యూర్కి మోస్ట్ కామన్ కాజ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ చెప్తాం, కానీ ఆ రెండే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రికరెంట్ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయనుకోండి, కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకోండి, కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవి కాకుండా జెనెటిక్ కాజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీలో బుడగలు వచ్చి అంటారు కొంతమంది, దీన్ని సిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటాము. ఇది జెనెటిక్ కండిషన్, జన్యుపరంగా వచ్చే ప్రాబ్లమ్. అంటే ప్రతి ఫ్యామిలీలో మదర్ ఫాదర్ ఎఫెక్ట్ అవ్వడం, అక్కడి నుంచి మనకు రావడము, లేదంటే మన నుంచి మన పిల్లలకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి వాటి వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవి కాకుండా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ చాలా ఉంటాయి, కొన్ని వందల్లో ఉంటాయండి, నాట్ ఓన్లీ 1 or 2. ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే మన బాడీలోని ఇమ్యూన్ సిస్టము మన బాడీకి అగైనెస్ట్గా పనిచేయడం, దీన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాం. దీంట్లో మేజర్గా మనం చెప్పాల్సింది ఆడవాళ్ళలో లూపస్ అనే ఒక జబ్బు ఉంటుంది. ఈ లూపస్ వల్ల కూడా కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. ఇవి కాకుండా ఎంపీజిఎన్ అని, C3 గ్లోమోపతి అని, ఇవన్నీ మెడికల్ టెర్మినాలజీస్. బట్ బేసిక్గా ఇవన్నీ ఆటో ఇమ్యూన్ అంబ్రెల్లా కింద వస్తుంది. అంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ మన కిడ్నీని తన కిడ్నీ కాదు అనుకొని డ్యామేజ్ చేయడం, దీన్ని ఆటో ఇమ్యూన్ కాజెస్ అంటారు. సో దీనివల్ల కూడా కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.